ఫ్రెండ్స్ మీకెవరికైనా ఈ చెట్ల గురించి తెలుసా? నాకైతే ఇవి చూడగానే నా చిన్నతనం గుర్తొచ్చింది. ఎందుకో చెప్తాను వినండి. మన తాతలు, వాళ్ళ తాతల కాలంలో ఈ చెట్లు ఒక ఏలియన్ మాట. ఎందుకు ఏంటనేది చెప్తాను చూడండి. మా అమ్మ, వాళ్ళమ్మ అంటే మా అవ్వ నా చిన్నప్పుడు ఇవి కోసుకొచ్చి, ఎండబెట్టి, తర్వాత నానబెట్టి, నార చీల్చి, నులకబెడి, ఉంటలు జుట్టి ఊరూరా ఎళ్లి అమ్మేవాళ్ళు. ఇప్పుడైతే మనం పట్టి మంచాలని, నవారు మంచాలని ఇయన్నీ జూస్తున్నాం గానీ, మన పెద్దోళ్ళ కాలంలో అంటే ఈ చెట్ల నుంచి వచ్చిన నులకతోనే మంచాలెళ్ళేవాళ్ళు. అవి చాలా గట్టిగా, చానా ఎక్కువ రోజులొచ్చాయి. కావాలంటే మీకు తెలియకపోతే ఒకసారి మీ ఇంట్లో పెద్దోళ్ళుంటే వాళ్ళని అడిగి చూడండి. ఖచ్చితంగా వీటి గురించి తెలిసుంటది. వాళ్ళు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తారు. చూడండి చాలా బాగుంది. పక్కనే మామిడి తోట. మామిడికాయలు చూపిస్తానుండండి. కనిపిస్తున్నాయా? ఇగో మామిడికాయలు. ఇటు పక్కనే నేరేడు చెట్లు. కిందంతా పడి రాలిపోయి పండ్లు తొక్కేసున్నాయి. చూడండి నల్లగా ఉన్నాయి. న్యాచురల్‌గా ఉంటాయి. కోసుకొని తింటే మాత్రం చాలా బావుంటాయి. అయితే చెట్టెక్కడానికి వాటం లేదు. అక్కడెక్కడో ఉంది చెట్టు. ఎక్కే ప్రయత్నం గూడా మనం ఇప్పుడు చేయలేము. ఊరైతే చాలా బావుంది ఫ్రెండ్స్. ఇది బెంగుళూరుకి కొంచెం దూరం ఒక 10 కిలోమీటర్సే ఉంటది. ఎక్కువ దూరం గూడా లేదు. ఇలాంటి ప్లేస్ ఉందని నాకైతే అస్సలు తెలీదు. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది ఊరైతే. ఊరి పేరు నేను కామెంట్ బాక్స్‌లో ఒకసారి పింగ్ చేస్తాను చూడండి.